వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నావయ్యా? దమ్ముంటే ప్రజల్లోకి రావాలా, ఈసారి తంతే ఎక్కడికో వెళ్ళి పడతాడు చంద్రబాబు, ఈసారి డిపాజిట్లు కూడా రావని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఒకసారి మరి నీకు ఏమైనా కళ్ళు ఏమైనా ఇబ్బంది కలిగినాయేమో నాకైతే తెలియదు, కానీ ఒకసారి డాక్టర్ చూపించుకుంటే మంచిదయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు. ఎందుకంటే ప్రతీ నెల చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వడానికి కోసం ఏదో ఒక నియోజకవర్గం వెళ్తున్నాడు కదా. ప్రతి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడానికి వెళ్తున్నారు కదా. ఇది ఒక్కటి చాలు కదా ఉదాహరణ. ప్రజల్లో తిరుగుతున్నారో లేదంటే అవ్వ ఈ మాత్రం కూడా తెలుసుకోపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు అంటే కాస్త ఆలోచించుకోవాలిగా. ప్రతినిత్యం ప్రతీ నెల ప్రజల్లో తిరుగుతుంటే ప్రజల్లో రావాలి దమ్ముంటే. ఇప్పుడు ప్రజలు నిలదీస్తారు కదా, తప్పు జరిగిందనుకో, పథకాలు ఇవ్వలేదనుకో, పలానా ఎమ్మెల్యే మేము ఓట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మా పథకాలు ఏ అని చెప్పి నిలదీస్తారు కదా. ఇక్కడ ఎక్కడ నిలదీసినట్టు కనబడతా ఉంది. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి ట్రోలింగ్లు అవుతావు తప్ప నువ్వు మాట్లాడే మాటలకి ఉపయోగమే లేదు. దమ్ముంటే ప్రజల్లోకి రా 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 అన్నావు కదా. ప్రజల్లోకి వస్తే ఏమైంది? 11 సీట్లు పరిమితం అయ్యావు. గతంలో 150 160 సీట్లు వచ్చింది నీకు. అవ్వా 11 సీట్లు పరిమితం అయిపోతావు ఏంటయ్యా? అంటే లోపం ఎక్కడ? మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారంట. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని మోసం చేశాడంట. పాపం జగన్మోహన్ రెడ్డికి అన్యం పుణ్యం తెలియక ప్రజలకి పథకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టేశాడు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరు మోసం చేస్తారయ్యా? కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలు ఒక్కడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తారా? అసలు ప్రజలు వద్దనుకునే కదా నేను పక్కన కూర్చోపెట్టింది అంటే అనుకోలే. ఇక ఎందుకంటే నరవల నీళ్ళు నాలుగు కదా ఏదైనా మాట్లాడుతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవలేదంటే ప్రజలు మోసం చేశారు కాబట్టి నేను గెలవలేదని చెప్పి అంటున్నావు. కానీ నేను ప్రజల్ని మోసం చేశాను అందుకే నాకు అలా ఓటు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాటలు కొన్ని నవ్వుతలుగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈవీఎంల గురించి ఎత్తుతున్నారు మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి అంటాడు ఈవీఎంలు మోసం చేసి గెలిచారు, ఈవీఎంలు ఫ్రాడ్ చేశారు, ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి అని మాట్లాడుతున్నాడు. ఇదే ఈవీఎం మిషన్లతో గతంలో నీకు 150 160 సీట్లు వచ్చినాయి. మరి అప్పుడేం మాట్లాడతావు? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతారు. అదేంటంటే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసి గెలిచింది, ఈవీఎంలు పాల్ట్ చేసింది, ఈవీఎంలు మోసం చేసి గెలిచింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఇదే ఈవీఎం మిషన్లతో గెలిచావు కదయ్యా. ఇదే ఈవీఎం మిషన్లతో నీకు 150 పైగా సీట్లు వచ్చినాయి కదా. నువ్వు గెలిస్తేనేంటో ప్రజా ఓటు, నువ్వు గెలిస్తేనేంటో ప్రజా తీర్పు, ప్రజలే తీర్పిచ్చారంటావు. మరి ఇదే ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్లు ఆ ట్యాంపరింగ్లు అంటావు ఏంటయ్యా? బాబో ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావట్లా. మహానాడుని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? మహానాడుతో డ్రామాలు ఆడుతున్నారా? పథకాలు ఎగ్గొట్టారా? అభివృద్ధి పనులు పక్కన పెట్టారా? ఏం అభివృద్ధి పనులు పక్కన పెట్టారు? ఏ పథకాలు ఎగ్గొట్టారు? సంవత్సరం పరిపాలన అయిందంతే. ఈ సంవత్సరం పరిపాలనలో సూపర్ 6 పథకాలు 2 ఇచ్చారు, అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకేంటి? మనకే వాస్తవాలు కనపడవు కంటి ముందు, అవాస్తవాలే మనకు కనపడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మంచి పరిపాలన జరుగుతున్నా, ఎన్ని అభివృద్ధి పనులు కనపడుతున్నా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కళ్ళు మాత్రం కనపడవు. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డిని భజన చేసుకుంటాం, జగన్మోహన్ రెడ్డిని అలాగా మీరు మాట్లాడుకుంటే సరిపోదు తప్ప మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాల గురించి మీకు ఫరక్ పడదు కదా, మీకు అవసరం లేదు కదా. ఈరోజు మళ్ళీ ఎన్ని మాట్లాడుకున్నా మీ గురించి తక్కువే. ఒక్కటి మాత్రం ఫైనల్ అండి, మీ పరిపాలన నచ్చకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఈ రోజున కూటమి పార్టీ నిలబెడతా ఉంది. మీరు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. రాబోయే రోజుల్లో ఇక ఈ తల్లికి వందనం కానీ, రైతు భరోసా సంబంధించి, అన్నదాత సుఖీభావ సంబంధించిన ఇలాంటి స్కీములు కనుక మళ్ళీ రిలీజ్ అయితే మీరు ఇక ఏం మాట్లాడడానికి కూడా అర్హత ఉండదు. ఏం మాట్లాడాలన్నా మీకు సబ్జెక్ట్ కూడా దొరకదు. ఈరోజు మహానాడు గురించి మాట్లాడుతున్నారు, రేపు ఏదో సబ్జెక్ట్ కోసం ఎత్తుక్కుంటారు. మొన్న రైతుల కోసం ధర్నా అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, కరెంటు ఛార్జీలు పెరిగినాయి అన్నారు, వాలంటీర్ల కోసం ధర్నా అన్నారు. ఈరోజు ఏకంగా మహానాడు కోసం మళ్ళీ మొదలెట్టేశారు. వద్దండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాంటి డ్రామాలను చూసి విసుకెత్తుకుపోయారు. రైతులు మోసం చేసినోడు రైతుల కోసం ధర్నా చేయడం, కరెంటు ఛార్జీలు పెంచినోడు కరెంటు ఛార్జీల కోసం ధర్నా చేయడం, విద్యార్థులు మోసం చేసినోడు విద్యార్థుల కోసం మళ్ళీ ధర్నాలు చేయడం, నిరుద్యోగులను మోసం చేసినోడు మళ్ళీ నిరుద్యోగుల కోసం ధర్నా చేయడం. ఈ రోజున మళ్ళీ మహానాడు గురించి మాట్లాడుతున్నామంటే
బాబోయ్ జగన్మోహన్ రెడ్డి మీకు దండం బాబు, ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల జోలికి రావద్దు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, మళ్ళీ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది మాత్రం పెట్టకు.